కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెనమలూరు నియోజకవర్గం ముఖ్య నేతలతో పాటు బూత్ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు. వచ్చే 23 రోజులు కీలకమని 25 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుందన్నారు మంత్రి జోగి రమేష్. అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, బస్సు యాత్ర జైత్రయాత్రలు సాగుతోందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏ పార్టీతో ఉంటాడో, ఏ పార్టీని తిడతాడో, ఎవరిని వాటేసుకుంటాడో, ఎవరిని పక్కన పడేస్తాడో తెలియదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా విలువలు లేని వాళ్ళు, విశ్వసనీయత లేని వాళ్ళు, కనీసం మాట మీద నిలకడలేని వాళ్ళు. 2014లో ఆ ముగ్గురే, మరలా 2024లో ఆ ముగ్గురే. 2014లో కలిశారు, కొట్టుకున్నారు, ఇప్పుడు కలిశారు. ఎవరు నమ్ముతారు? అంటే సుమారుగా 20-25 సంవత్సరాల పాటు సుఖపడే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మీ అందరూ చెప్తాను. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడట్లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవాలని, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలని మాత్రం, ఎమ్మెల్యేగా గెలిస్తేనైనా సరే అసెంబ్లీలో అడుగు పెడతామనే ఆలోచన తప్ప ముఖ్యమంత్రి స్థానం వైపు చూడట్లేదు వాళ్ళని చెప్పేసి ఈ పాటికి మనం అర్థమైపోయి ఉండాలి. జగనన్న మరి బస్సు యాత్ర, జైత్ర యాత్ర, మన గన్నవరంలో మండు టెండలో ఎన్ని వేల మంది, అసలు ఎండ మనల్ని చూసి భయపడేటట్టుంది. ఏది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసి ఎండ భయపడేటట్టుంది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏ పార్టీతో ఉంటాడు.